నిజంగా ఆయన్ని పోలీసులు గుర్తుపట్టలేదా? రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు ఎవరికైనా నాయకుడి పేరు సుపరిచితమే. మరి యాదాద్రి పోలీసులకు మాత్రం యాదకి రాలేదా? లేక కావాలనే మరిచిపోయినట్లు నటించారా? ఇటీవల మంత్రుల కార్యక్రమంలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశానికి జరిగిన అవమానానికి సంబంధించి ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. మరి ఈ అంశంలో వీరేశం ఇంకా అలక వీడలేదా? ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంతకీ ఈ ఇష్యూలో ఆయన టార్గెట్ ఎవరు? ప్రోటోకాల్ అవమానంపై అలక వీడని వీరేశం. ఆకలినైనా భరిస్తా, అవమానాన్ని సహించనంటున్నారా? ఎమ్మెల్యే టార్గెట్ అధికారుల, నాయకుల? ఇటీవల మంత్రుల కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ ఎపిసోడ్ నల్గొండ అధికార పక్షంలోనే కాదు, రాజకీయంగా దుమారం రేపుతోంది. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది. ఆయన్ని ఆపడం అటుంచితే ఆయన ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తించకపోవడం రచ్చకు కారణమవుతోంది. ఈ మధ్య భువనగిరిలో నీటిపారుదల శాఖపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష చేశారు. ఈ మీటింగ్ కు హెలికాప్టర్లో వచ్చిన మంత్రులకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలంతా హెలీప్యాడ్ దగ్గరికి వచ్చారు. మెటల్ డిటెక్టర్ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎమ్మెల్యే వీరేశాన్ని గుర్తుపట్టలేదు. ఆయన లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడమే కాదు, ఇతరులకు అనుమతి లేదంటూ రూల్స్ చెప్పారు. దీంతో వీరేశం ఎమ్మెల్యేనంటూ తనను తాను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోబోయారు వేముల. దీంతో నేతలంతా ఆయనకు సర్ది చెప్పారు. అప్పటికి ఆ వివాదం సద్దుమణిగినా తగ్గేదేలే అంటున్నారట ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రోటోకాల్ వివాదంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినబడుతోంది. తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యేలు బిఎల్ఆర్, సత్యనారాయణలతో కలిసి స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకపోతే కేంద్ర హోంశాఖ దాకా వెళ్తానని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కావాలనే తనను అవమానించారని చెబుతున్నారట వీరేశం. అగ్రెసివ్ గా ఉండే వేముల తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఆకలినైనా భరిస్తా కానీ అవమానాన్ని భరించలేనంటున్న వీరేశం పోలీసుల భుజంపై గన్ ఎక్కుపెట్టి ఇంకెవరినైనా టార్గెట్ చేస్తున్నారా అని చర్చ జోరందుకుంది జిల్లా రాజకీయాల్లో. స్పీకర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా ఖబర్దార్ అంటూ కాకీలకు వార్నింగ్ ఇస్తున్నారా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తనను అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా వేముల వీరేశం ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అనేదే చర్చనీయాంశమవుతోంది. ప్రజాప్రతినిధులను గౌరవించేందుకే ప్రోటోకాల్ వ్యవస్థ ఉందనే విషయాన్ని పోలీసులకు తెలియచెప్పేందుకే వీరేశం స్పీకర్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తనలా ఇతర ప్రజాప్రతినిధులకు జరగకూడదనే ఉద్దేశంతోనే రాచకొండ పోలీసులపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. ప్రభుత్వంలో భాగమైన పోలీసులపై ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడమేంటన్నదే ఎవరికీ అంతు చిక్కడం లేదట. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వీరేశం రాచకొండ సిపితో మాట్లాడితే సరిగా రెస్పాండ్ కాలేదట. అందుకే ఈ ఘటన వెనుక ఎవరైనా నేతలు ఉన్నారా అని అనుమానిస్తున్న వీరేశం ఆ దిశగా తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఘటనపై దళిత సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ నేతలెవ్వరూ ఈ ఘటనను ఖండించకపోవడం వీరేశాన్ని మరింత అవమానానికి గురి చేసిందట. అయితే రాజకీయంగా ఎదుగుతున్న దళిత నేతను అవమానించేలా కుట్ర జరుగుతోందంటూ వీరేశం వర్గం ఆరోపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే రాచకొండ సిపి గాని, అధికార పార్టీ నేతలు గాని స్పందించి స్థానిక పోలీసులతో క్షమాపణ చెప్పిస్తే సమస్య ఇంత జటిలమయ్యేది కాదన్న చర్చ కూడా జరుగుతోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో ఒక్కరైనా ఈ విషయంలో పలకరించకపోవడం వీరేశానికి కోపం తెప్పించిందట. అందుకే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట దళిత ఎమ్మెల్యే. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన తీరు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి వేముల వీరేశం ప్రోటోకాల్ వివాదం ఎక్కడికి దారితీస్తుంది, ఎక్కడ ఆగుతుంది అన్నదే ఆసక్తి రేపుతోంది.